హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే డేటా ఎంట్రీ జాబ్స్. ఐ థింక్ డేటా ఎంట్రీ జాబ్స్ అని మీకు ఎక్కడ పడితే అక్కడ మనకి బయట కనిపిస్తుంది. ఐ మీన్ నాకు తెలిసి ఆన్లైన్లో ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్ ఇస్తామని చెప్పేసి మనకి బయట కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. బట్ అవన్నీ ఫేక్ ఫ్రెండ్స్. 99% ఫేక్ ఉంటాయి. ఎక్కడో 1% జెన్యున్ ఉంటుంది, కానీ అది కూడా మనకు తెలుసుకోవడం చాలా కష్టం. సో మేబీ చాలా మంది డేటా ఎంట్రీ జాబ్స్ మీద లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. బట్ వాట్ ఎవర్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పేది మాత్రం జెన్యూన్ వెబ్సైట్ అండ్ జెన్యూన్ డేటా ఎంట్రీ జాబ్స్ ఇక్కడ ఉంటాయి. అది కూడా ట్రస్టెడ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. మీకు అది ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది క్లియర్గా ప్రాక్టికల్గా చూపిస్తా ఫ్రెండ్స్. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి ఎక్కడ కూడా జాబ్ అనేది చాలా కష్టమైపోతుంది. ఐ మీన్ జాబ్తో వచ్చిన ఇన్కమ్ తోటి మనం మేనేజ్ చేయాలన్నా కష్టమవుతుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మనకి లాక్డౌన్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువైపోయాయి ఫ్రెండ్స్. సో ఇవాళ మనకి కాదన్నా 1 hour 2 hours ఎక్స్ట్రా వర్క్ చేయండి మనకి అవ్వదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పే వర్క్ కూడా మీరు జస్ట్ 1 hour 2 hours స్పెండ్ చేస్తే డైలీ మీరు ఈజీగా మంత్లీ ఎట్లా కాదు అన్న 70,000 ఈజీగా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇఫ్ మీకు వర్క్ ఇంకా ఎక్కువ వస్తే మాత్రం ఈజీగా 1 lakh, మోర్ దాన్ 1 lakh ఈజీగా వస్తుంది మీకు. సో అది ఎలా అనేది మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్, విత్ మీకు సహా ఇది అలా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను ఓన్లీ ఫర్ మన ఆన్లైన్ ఎర్నింగ్స్ కోసం అండ్ జాబ్స్ కోసం, మెయిన్ జాబ్ పోర్టల్స్ కోసం అని. సో మీ ఫ్రెండ్స్కి అయినా మీ రిలేటివ్స్కి అయినా ఎవరైనా కానీ మీన్ జాబ్స్ సర్చ్ చేస్తున్న వాళ్ళు అయినా కానీ, ఆన్లైన్ ఎర్నింగ్స్ చేసుకోవాలనుకుంటున్న వాళ్ళైనా కానీ మీరు ఇక్కడ జాబ్ వాట్సాప్ గ్రూప్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అందులో జాయిన్ అవ్వచ్చు. డైలీ నేను వీడియోస్ కాకుండా మీకు ఆన్లైన్ ఎర్నింగ్స్ గురించి ప్లస్ బయట మనకి ఇప్పుడు ఓపెనింగ్స్ గురించి కూడా ఐ మీన్ ఐటీ అయినా నాన్ ఐటీ అయినా ఎవ్రీథింగ్ నేను అందులో అప్డేట్ చేస్తున్నాను. యూజ్ ఇట్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ పక్కా వాళ్ళకి అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం మన టాపిక్ వెళ్ళిపోదాం ఇక. సో ఇక్కడ మనం చూసాం కదా గూగుల్లోకి వెళ్ళాక ఇక్కడ google.com అని ఒకసారి ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ సెర్చ్ చేస్తే చూశారు కదా ఇక్కడ గురువు వెబ్సైట్ అనే వచ్చింది కదా, మనం క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవాళ మనం చేసేది ఒక ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్లో మనకి డేటా ఎంట్రీ జాబ్స్ చాలా ఉన్నాయి. సో వెబ్సైట్ గురువు అనేది కూడా ఒక ట్రస్టెడ్ వెబ్సైట్ ఫ్రెండ్స్. సో ఇందులో మనకి మ్యాక్సిమం ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ ఇందులో ఎక్కువ చాలా దొరుకుతాయి. అండ్ ఆల్సో మనకి డిజైనింగ్, మీకు ఏమైనా లోగో డిజైనింగ్ అయినా కానీ అందులో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అందులో మీకు ఆ జాబ్స్, ఆ రిలేటెడ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అండ్ ఫినాన్స్ రిలేటెడ్ జాబ్స్ ఉంటాయి, ప్రోగ్రామ్ రిలేటెడ్ జాబ్స్ కూడా ఉంటాయి. సో మ్యాక్సిమం ఏంటంటే ఇందులో మీకు చాలా మంచి జాబ్స్ ఉంటాయి. సో ఒకసారి మీకు ఈ వెబ్సైట్ గురించి మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు కిందికి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టాప్ ఫ్రీలాన్సర్స్ ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామర్స్ మీద మనకి 5 lakhs మెంబర్స్ ఫ్రీలాన్సర్స్ ఉన్నారు. సో మనకి అక్కడ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ రైటింగ్ అండ్ ట్రాన్స్లేషన్, సో మనం ఇప్పుడు చేసేది దీని మీద ఫ్రెండ్స్. రైటింగ్ అంటే మన డేటా ఎంట్రీ రిలేటెడ్, అండ్ కాపీ రైటింగ్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ అంటే మనకి మన ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేయడం అనమాట. సో అలా దాని మీద కూడా ఉంది. సో దీని మీద కూడా మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనమాట. 3,80,000 ఉన్నాయి. డిజైన్ అండ్ ఆర్ట్స్ మీద కూడా ఇందులో చాలా ఉంటాయి. సో డిజైన్ ఆర్ట్స్ అనగానే మనకి లోగో డిజైన్స్ కావచ్చు, అండ్ మనకి పోస్టర్స్ డిజైన్స్ కావచ్చు, ఇలా వాళ్ళ వెబ్సైట్ డిజైన్ కావచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇలా మనకి చాలా ఉన్నాయి ఇందులో. సో చూడండి, అడ్మినిస్ట్రేషన్, సేల్స్, మార్కెటింగ్, బిజినెస్, ఫైనాన్స్, ఎడ్యుకేషన్, లీగల్, ఇంజనీరింగ్, సో ఇలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో ఏంటంటే మనం అసలు గురువు వెబ్సైట్ ఇందులోకి ఎందుకు చూసుకుంటున్నామంటే ఇందులో ఏంటంటే మనకి ప్రతి ఒక్కరికి మనకి ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళని కూడా వీళ్ళు వెరిఫై చేస్తారు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్రెడిబిలిటీ, వెరిఫై ఫ్రీలాన్సర్, పబ్లిషర్, ఫీడ్బ్యాక్ స్కోర్స్ అండ్ ఎవ్రీథింగ్. అంటే వీళ్ళు ఏంటంటే అక్కడ మనకి ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళని చెక్ చేస్తారు, మనకి అమౌంట్ అనేది కూడా వీళ్ళ త్రూనే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెక్యూరిటీ, వి ఆఫర్ సేఫ్ పేమెంట్ ప్రొటెక్షన్ అండ్ వి చూస్ ప్రిఫర్డ్ పేమెంట్ మెథడ్. చూశారు కదా, ఇక్కడ ఏంటంటే వీళ్ళు మనకి మనకి ఎవ్రీథింగ్ అనేది జెన్యూన్ ఉంటుంది. వీళ్ళ త్రూ అనేది మనకు ప్రాజెక్ట్స్ వస్తాయి. వీళ్ళ త్రూ అనేది ఒక మీడియేటర్స్ లా ఉంటారు. ఎవ్రీథింగ్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది అనమాట. సో సపోర్ట్ కూడా వీళ్ళది ఏంటంటే 24/7 ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడైనా కానీ మనకి ఈమెయిల్లో కానీ మనము ఫోన్లో అయినా కానీ డైరెక్ట్ వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు.
సో ఫ్లెక్సిబిలిటీ కూడా మనకు ఉంటుంది అనమాట. ఐ మీన్ మనకి ప్రాజెక్ట్ ఇచ్చే వాళ్ళతోటి వీళ్ళతోటి మనకు ఒక పర్ఫెక్ట్ పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి అనమాట. సో ఇక్కడ వీళ్ళు కమిషన్ కూడా చాలా లెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం బయట వేరే ఫ్రీలాన్సర్స్తో చూస్తే మాత్రం ఇలా కమిషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ఇది ప్రాసెస్ ఫ్రెండ్స్. మనం ఇక్కడ జాబ్ పోస్ట్ చేస్తాం అనమాట. మనకు ఫ్రీలాన్సర్స్ దొరుకుతారు, మనకు వర్క్ దొరుకుతుంది. సో మనకు అక్కడ పేమెంట్స్ అనేవి ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. సో ఇది వీళ్ళ వర్క్ అనమాట. సో ఇక్కడ మనం నెక్స్ట్ అసలు ఇందులోకి మనం ఎందులో ఎలా మనం వెళ్ళాలి, ఎలా వర్క్ చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటిది అనేది మేము ఒకసారి ప్రాక్టికల్ గా చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటనేది ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఇందులో రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ ఇదంతా ఫ్రీ ఫ్రెండ్స్. రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా ఎవ్రీథింగ్ ఫ్రీ ఫ్రెండ్స్. మీరు ఒక్క ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన, అందుకనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసి అని చెప్పాను. అందులో కూడా ఏంటంటే మీకు డైలీ అప్డేట్స్ ఉంటాయి, అవి కూడా ఫ్రీగా ఉంటాయి. విత్ రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అందులో కూడా మీ ఎర్నింగ్స్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ప్రతిదీ మీకు అందులో అప్డేట్ చేస్తున్నాను. సో మీకు కుదిరితే మీరు అందులో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ మనకి సైన్ అప్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. వన్స్ మనం సైన్ అప్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఇది అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మనిషిన నాట్ ఏ రోబోట్ అని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇది వస్తుంది అనమాట. సో వాట్ ఎవర్ ఇక్కడ ఉంది కదా, ఏదో వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ అనమాట. ఇవి క్లిక్ చేసి సో మనము రోబోట్ కాదని వెరిఫికేషన్ ఇదంతా జస్ట్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా సైన్ అప్ ఆప్షన్ వచ్చేస్తుంది అనమాట. సో మనం సైన్ అప్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే యూజర్ నేమ్, ఎందుకంటే ఇక్కడ మీరు ఒక డిఫరెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది ఇందులో రిజిస్టర్ అయ్యారు కాబట్టి అది ఉండొద్దు, మనకి ఆ నేమ్తో ఉండొద్దు. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో ఇది నా ఈమెయిల్ ఐడి. సో ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఫస్ట్ లాస్ట్ ఇక్కడ ఇచ్చేసాను కదా. ఇట్లా ఇచ్చేసిన తర్వాత ఇది ఇచ్చేసింది. ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. మీ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసి ఇక్కడ నెక్స్ట్ మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి నెక్స్ట్ ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇచ్చే వాళ్ళ మీరు జాబ్ ఇచ్చే వాళ్ళ లేకపోతే ఫ్రీలాన్సర్స్ అని అడుగుతుంది. ఫ్రీలాన్సర్ అంటే నథింగ్ ఫ్రెండ్స్, మనము ఇష్టం ఉన్న టైంలో మన ఫ్రీ టైంలో మనం జాబ్ చేసేదాన్ని ఫ్రీలాన్సర్ అంటారు. సో ఇక్కడ నేను ఫ్రీలాన్సర్ అని క్లిక్ చేస్తున్నాను. మనం జాబ్ కోసం చేస్తున్నాం కాబట్టి జాబ్ అని క్లిక్ చేస్తున్నాను. సో పాస్వర్డ్ అడుగుతుంది, మన పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను నా పాస్వర్డ్ చేస్తున్నాను. పాస్వర్డ్ అనేది చాలా క్రిటికల్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ లోయర్ కేస్, అప్పర్ కేస్ అండ్ ఒక నెంబర్ ఇట్లా సెట్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా మెయిన్ థింగ్ కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే నా మెయిల్ ఐడికి ఒక 4 డిజిట్ కోడ్ సెండ్ చేశారంట, అది నేను వెరిఫై చేసుకోవాలి. సో ఇక్కడ నేను జీమెయిల్కి వెళ్ళి నా మెయిల్ ఐడిని చెక్ చేసుకుంటాను. చూడండి, నా మెయిల్ ఐడికి వెళ్ళేసి ఇక్కడ చెక్ చేసుకుంటాను. వాళ్ళ మెయిల్ ఐడికి నాకు ఒక మెయిల్ సెండ్ చేశారు, అందులో వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. అది అక్కడ ఎంటర్ చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇక్కడ guru.com నుంచి వెరిఫై యువర్ అకౌంట్. నాకు ఆల్రెడీ ఇక్కడ ఒక మెయిల్ వచ్చింది. సో నేను అది వెరిఫై చేసుకుంటాను. ఇక్కడ వెరిఫికేషన్లో నాకు ఒక కోడ్ వచ్చింది. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక కోడ్ వచ్చింది 6860. సో ఇదే నేను ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. జస్ట్ వెరిఫికేషన్ ప్రెసెన్స్ అంతే. వెరిఫికేషన్ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఎంటర్ చేసిన తర్వాత ప్లీజ్ ఎంటర్ ద వ్యాలిడ్ కోడ్ 1640. సారీ డన్ ఫ్రెండ్స్. నేను మళ్ళీ వెరిఫై చేసుకుంటున్నాను. వెరిఫై చేసుకున్న తర్వాత ఏంటంటే మనం మన ప్రొఫైల్ని బిల్డప్ చేసుకోవాలి. ఇక్కడ వీళ్ళకి అవి బిల్డప్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్ కేస్ ఎప్పుడైనా మనం మన పాస్వర్డ్ కనుక మర్చిపోతే ఈ క్వశ్చన్స్ తోటి మనం క్రియేట్ అవ్వచ్చు అనమాట. మీ ఇష్టం ఉన్న క్వశ్చన్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను నా నేమ్ పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం ఉన్న క్వశ్చన్స్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ప్రిఫర్డబుల్ అవి కూడా ఉంటుంది, అదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మీ ఇష్టమైన ఫ్రెండ్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అందులో ఎట్లాంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ వీళ్ళు అడుగుతున్న క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి, మీరు ఇన్ కేస్ అట్లా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి.
సెక్యూరిటీ క్వశ్చన్స్ ఏంది పెద్ద ప్రిఫర్ చేయకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఇది మీకు మ్యాండేటరీ ఏం కాదు, నెక్స్ట్ అయినా చేయొచ్చు. మీరు పెట్టుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే మీరు మీ రెజ్యూమ్లో ఎలా పెట్టుకుంటారో అలా ఇక్కడ మెంటర్ చేయాలన్నమాట. సో ప్రస్తుతానికి నేను ప్రిఫర్ దిస్ ఫర్ నౌ అని కొట్టేస్తాను. సో మన అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. నా లొకేషన్ ఏంటిది అనేది ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. సో నేను నా లొకేషన్ డీటెయిల్స్ ఇస్తున్నాను. నేను నా లొకేషన్ ఇక్కడ ఇచ్చేసాను. ఇక్కడ ఆటోమేటిక్గా నా డీటెయిల్స్ అన్ని వచ్చేసినాయి. సో ఇక్కడ నేను కంటిన్యూ కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే, సో మనం అసలు ఏ టైప్ ఆఫ్ జాబ్కి మనం అప్లై చేస్తున్నాము, సో దాని రిలేటెడ్ మనం అన్ని ఎవ్రీథింగ్ క్రియేట్ చేయాలన్నమాట. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నాను అంటే, మనం ఒక జాబ్కి వెళ్తే మన రెజ్యూమ్ ఎంత క్లియర్గా ఎన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తామో ఇక్కడ కూడా అంత మంచిగా డీటెయిల్ మెన్షన్ చేయాలన్నమాట. అక్కడ మనం మెన్షన్ చేస్తేనే మనకు జాబ్ ఇచ్చే వాళ్ళు మనం అవన్నీ చూసి ఓకే ఈ ప్రొఫైల్ చాలా బాగుంది, దెన్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అని వాళ్ళు చేస్తారనమాట. నేను ఇక్కడ టైటిల్లో నేను ఇస్తున్నాను. సో ఇక్కడ నేను టైటిల్ ఎంటర్ చేస్తున్నాను. సో నేను ఏ టైప్ ఆఫ్ జాబ్ అప్లై చేస్తున్నానో దాని రిలేటెడ్ పెడుతున్నాను ఫ్రెండ్స్. కూడా మీరు ఖచ్చితంగా చాలా ఇవ్వండి. సో నా మ్యాటర్ ని చూసి మీరు వేయకండి, ఎందుకంటే అట్లీస్ట్ వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ప్లీజ్ యూజ్ అట్లీస్ట్ 100 క్యారెక్టర్స్. సో 100 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ మెన్షన్ చేసినా ఇంకా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది కూడా మెయిన్ డిస్క్రిప్షన్. సో ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు మీ ఇంట్రెస్ట్ ని ఇక్కడ వీళ్ళకి చూపించాలి ఫ్రెండ్స్, అంతే, అంతకు మించి ఏం లేదు. మీ ఇంట్రెస్ట్ ఇదంతా ఎంత క్లియర్ గా మీరు మెన్షన్ చేస్తే అక్కడ వాళ్ళకి అంత ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఇలా ఫ్రెండ్స్ మీరు మీ ఇష్టం అనమాట, ఇంకా మీకు ఎంత ఎక్కువ పెట్టుకోవాలంటే అంత పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూశారు కదా 2800 క్యారెక్టర్స్ మీరు పెట్టుకోవచ్చు. నేను జస్ట్ పెడుతున్నాను, కానీ మీరు మాత్రం చాలా ఎలాబరేట్ చేయండి, ఎంత మీకు మెన్షన్ అయితే అంత, ఎందుకంటే మీరు పెట్టే దాన్ని బట్టే వాళ్ళు చూసి మీకు జాబ్ ఇస్తారనమాట. ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసాయి. మీరు ఇవి కాకుండా మీకు ఏమైనా అదర్ బెనిఫిట్ ఉంటే మీరు పెట్టచ్చు అనమాట. నేను చూడండి ఇక్కడ ఎక్సెల్ అని పెడుతున్నాను, ఆటోమేటిక్ ఎక్సెల్ చార్ట్స్, ఎక్సెల్ డాష్ బోర్డ్, ఎక్సెల్ డేటా ఇవన్నీ వచ్చేసి. సో ఇంకా ఏమైనా మీకు లోగో డిజైన్ ఇలాంటివి ఏమైనా వచ్చి ఉంటే లోగో, లేకపోతే బ్రోచర్, సో ఇట్లాంటి బ్రోచర్ డిజైన్స్, మీకు ఏమైనా ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. అంత క్లియర్గా పెడితే అంత మంచిది. ఇక్కడ ఏమంటుందంటే రేట్ పర్ అవర్, మీకు 1 అవర్ అంటే మనకి ఏంటంటే ఇక్కడ ఇండియన్ రేట్స్ వేరు, ఇక్కడ వేరు. అక్కడ ఏంటంటే 1 అవర్కి ఎంత మనం అనేది మనం మెన్షన్ చేయొచ్చు అనమాట. 1 అవర్ మీరు ఎంత ఛార్జ్ చేస్తారు. సో నేను ఇక్కడ మినిమం $5 అని ఇచ్చాను. నేను స్టార్టింగ్ కదా, మనం $5 మెన్షన్ చేద్దాం, ఎందుకంటే మనకి ఆల్రెడీ ఒక 5-10 ప్రాజెక్ట్స్ చేస్తే దెన్ మనము డిసైడ్ చేయొచ్చు అనమాట. ఐ మీన్ మనం ఎక్కువ పెట్టుకోవచ్చు అనమాట. సో మినిమం బడ్జెట్ కూడా ఇక్కడ మినిమం $25 ఉంటుంది కాబట్టి నేను 25 పెడుతున్నాను. సో నేను ఒక 5 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మినిమం నేను నా బడ్జెట్ 50 అని పెట్టుకుంటాను అనమాట. సో ఇక్కడ కేటగిరీ మనం ఏ టైప్ ఆఫ్ కేటగిరీ చూస్తున్నాం అనేది చేసుకోవచ్చు. రైటింగ్, ట్రాన్స్లేషన్, లీగల్ ఎడ్యుకేషన్, మనది ఏంటంటే రైటింగ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇంకా అదర్లో పెట్టుకుంటే అదర్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పబ్లిష్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో సక్సెస్ అయిపోయింది, మనం పబ్లిష్ చేసేసినాం. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఇప్పుడు కంపెనీకి వెళ్తున్నాం అంటే ఫస్ట్ మనం అడిగే క్వశ్చన్ ఏంటిది, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని, ఇక్కడ క్లిక్ చేసి సో మనం ఏంటంటే మన ప్రొఫైల్ పిక్చరు ఏదైతే అది నేను ప్రస్తుతానికి ఒక డమ్మీ పెడతాను, బట్ అది పెట్టకండి, ఎందుకంటే మీకు మీ ఓన్ పిక్చర్స్ పెట్టుకోండి, అది పెడితే చాలా సేఫ్ అనమాట.
సో నేను ఏదో ఒకటి పెట్టేస్తున్నాను ప్రస్తుతానికి. బట్ మీరు మాత్రం మీ ఓన్ది పెట్టేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళు మీ ప్రొఫైల్ పిక్చర్ చూసే మీకు ఇస్తారు కాబట్టి. సో చేంజ్ కవర్ ఇది కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే ఇవన్నీ చూసి వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్ మీకు. సో మీ వెబ్సైట్ ఏమన్నా ఉంటే దానికి రిలేటెడ్ ఆల్రెడీ వీళ్ళు స్క్రీన్ నేమ్ ఏంటంటే ఎన్ఎస్ కార్డ్ ఇచ్చారు కదా, కింద చూశారు కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మన అఫీషియల్ వీళ్ళకి అఫీషియల్ వచ్చే మనకి లింక్ అనమాట. లింక్ మీరు సేవ్ చేసుకొని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పటికైనా అట్లా సేవ్ చేసుకొని ఉంచుకోండి, ఎక్కడైనా మీకు యూస్ ఉంటుంది అనమాట. సో మీ ప్రొఫెషనల్ వీడియో ఏదో ఉంటే అది సేవ్ చేయొచ్చు, వెబ్సైట్ ఏమైనా ఉంటే అది సేవ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఏదన్నా మీ ట్యాగ్ లైన్ ఏమైనా ఉంటే అది ఎంటర్ చేయొచ్చు. ట్యాగ్ లైన్ ఈజ్ నథింగ్ బట్ మనం డేటా ఎంట్రీ కాబట్టి డేటా ఎంట్రీ అనలిస్ట్ అని పెట్టేసేయండి. సో ఇలా మీ బయో అంటే మనకి ఎంత ఎక్స్పీరియన్స్, మనకి ఏంది, మన పర్సనల్గా మనం ఎక్కడి నుంచి వచ్చాము, మీ హాబీస్ ఏంటి, స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. వర్క్ టర్మ్స్ ఇవన్నీ చాలా మీరు మెన్షన్ చేయొచ్చు. ఇది మీ ఇష్టం ఫ్రెండ్స్, బట్ కానీ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. మెయింటైన్ చేస్తేనే మీకు మీ డిస్క్రిప్షన్ ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే అక్కడ మీకు చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ పెట్టేస్తున్నాను, మెన్షన్ చేస్తున్నాను, సేవ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. బ్యాక్ వెళ్ళిపోయి బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో ఇది కూడా ఉంది కదా, ఇది కూడా క్లిక్ చేయండి. ఇవన్నీ ఏంటంటే మనము మన వర్క్ డీటెయిల్స్ అనమాట, మన వర్క్ కలెక్షన్, మన ప్రీవియస్గా మనకి వర్క్ చేసి ఉంటే అవన్నీ మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనము ప్రెసెంట్ మనకి ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ ఏం చేయలే కాబట్టి సో మనం ఏం ఎడిట్ చేయకున్నా పర్లేదు. కాకపోతే మీ ఇంట్రెస్ట్ ఇందాక మీకు చెప్పా కదా, ఇక్కడ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అన్నారు కదా, ఇక్కడైతే ఖచ్చితంగా మీది ఎవ్రీథింగ్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు మెన్షన్ చేస్తేనే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే మీ బయో అనేది ఖచ్చితంగా ఇవ్వండి. ఇవన్నీ చూసే మీకు అక్కడ వాళ్ళు మీకు జాబ్ ఇచ్చే వాళ్ళు మీకు ఇస్తారనమాట. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. కానీ ఇక్కడ మనకి జాబ్ ఎవరు ఇస్తారు, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎట్లాంటి జాబ్స్ మనకు ఉంటాయి, ఇవన్నీ మీకు ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు. సో ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్, పైన డాష్ బోర్డ్, ఫైండ్ వర్క్, జాబ్స్, పేమెంట్స్. సో ఇక్కడ మనం ఏంటంటే ఫైండ్ వర్క్, మనం మన వర్క్ని ఇక్కడ మనం వెతుక్కోవాలన్నమాట. సో ఇవన్నీ వర్క్స్ ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ చూడండి 3838 వర్క్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ డేటా ఎంట్రీ. సో డేటా ఎంట్రీ అని ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసా కదా ఆల్రెడీ, ఇక్కడ కింద వచ్చింది డేటా ఎంట్రీ అని. సో ఇది చేస్తే సో చూడండి ఇక్కడ ప్రెసెంట్ ఇక్కడ మనకి ఏంటంటే 230 డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఈజీగా ఉండేది మనం చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఏంటంటే మనం చేయగలిగేది, మనం ఈజీగా వర్క్ చేయగలిగేది ఇవన్నీ చెక్ చేసుకుందాం. ఇవన్నీ ఏంటంటే చాలా రీసెంట్వి. ఇక్కడ మనం సెలెక్ట్ చేశారు కదా, ఇవన్నీ మనకి ఆల్రెడీ రీసెంట్ న్యూయెస్ట్ చూశారు కదా. ఇక్కడ సార్ట్ బైలో న్యూయెస్ట్ అని ఉంది కదా. సో ఇవి రీసెంట్ అనేవి మనకు వస్తాయి అనమాట. సో ఇందులో మనకి ఈజీగా ఉన్నది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఈజీగా ఉన్నది సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని అప్లై చేసుకుందాం. చూశారు కదా, డేటా ఎంటర్ ఇన్ ఎక్సెల్ 22 అవర్స్ ఎగో అంటే ఆల్మోస్ట్ 1 డే ఎగో. సో 1 డే ఎగో పెట్టారు. ఆల్రెడీ 86 మెంబర్స్ దీనికి ఆల్రెడీ అమౌంట్ పంపించే మేము చేయగలుగుతామని వాళ్ళు చెప్పేశారు. మనం కూడా ఒకసారి చెక్ చూద్దాం అసలు వీళ్ళకి ఏం కావాలో, వీళ్ళు ఎలాంటి వాళ్ళని చూసుకుంటున్నారనే చేద్దాం. సో ఐ హ్యావ్ స్పెసిఫిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎక్సెల్ దట్ ఐ హ్యావ్ ఫిల్ ద డేటా, అప్లోడ్ ద శాంపుల్ ఎగ్జాంపుల్. సో ఇది ఏంటంటే వీళ్ళకి ఒక ఆల్రెడీ ఉందంట ఒకటి. సో దాన్ని మనము ఫిల్అప్ చేసి పంపించాలి అంతే. చాలా ఈజీ ఉంది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఇది కాదు అన్నా మనం బ్యాక్ వెళ్ళి ఇంకా చెక్ చేసుకుందాం, మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నవి. సో ఇక్కడ డేటా ఎంటర్ అయిపోయింది, డేటా ఎంటర్ మ్యాక్స్, ఎంటర్ సమ్ బుక్స్, ఐటమ్ డేటా. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ డేటా ఎంట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఏంటంటే వాళ్ళు ఇచ్చిన డేటాని మనము సింపుల్గా ఒక ఎంఎస్ ఎక్సెల్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ వాళ్ళకి ఫిల్ చేసి పంపిస్తుండాలన్నమాట. సో అంతే, అలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే మనకి అమౌంట్ పంపిస్తారు, అంతే సింపుల్, దాని మించి ఏం లేదు. సో ఇవన్నీ వాళ్ళు చెప్తున్నది ఫ్రెండ్స్, ఇంటర్నేషనల్ ప్యాకింగ్ జర్మనీ వాళ్ళు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రతిదీ వాళ్ళ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూశారు కదా, యూఎస్ కంపెనీ వీళ్ళు అంటే మనకి జాబ్ పెట్టింది. అండ్ ఇక్కడ యూఎస్ కంపెనీ, ఇక్కడ సౌదీ అరేబియా, ఎవ్రీథింగ్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇది కూడా 100% జెన్యూన్. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు, వర్చువల్ అసిస్టెంట్స్ అని ఇచ్చారు కదా. ఇక్కడ చూడండి ఆల్రెడీ 1% హైర్ అయిపోయింది ఇందులో. సో ఆల్రెడీ వాళ్ళకి అంటే ఒక్కదానికి ఒక్కరే అవసరం ఉండదు ఫ్రెండ్స్. ఒక్కదానికి ఆల్మోస్ట్ 10-15 పీపుల్ కూడా వాళ్ళకి అవసరం ఉంటారు. అండ్ వాళ్ళకి ఎన్ని మంత్స్ కావాలనేది కూడా ఇక్కడ ఇచ్చేసారు. చూశారు కదా, 1 to 10 hours ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 6 months అగ్రిమెంట్ అనమాట. మనం ఖచ్చితంగా చేయాలని ఏం లేదు, చెయ్యొచ్చు అనమాట. సో 1 to 10 hours అంటే మనకి ఒక మ్యాటరే కాదు ఫ్రెండ్స్. వీక్కి 1 to 10 hours కావాలి అంట.
1 to 10 అవర్స్ అంటే మనకి వీక్కి 7 డేస్కి మనం 2 అవర్స్ ఇచ్చినా కానీ 14 అవర్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్. సో మనకి ఎక్కువ వర్క్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ సమ్ డేటా ఫర్ ఎంఎస్ ఎక్సెల్. సో ఇది మనకు చాలా సింపుల్ అనమాట. ఇక్కడ ఇతను ఏంటంటే శ్రీలంక నుంచి చెప్తున్నాడు. సో మనకి ఇక్కడ ఎంతవరకు సెండ్ బిఫోర్ ఫస్ట్. సో సెండ్ కోడ్ మనం పెట్టేద్దాం, ఇక్కడ సెండ్ కోడ్ ఆల్రెడీ పెట్టేద్దాం. సో మనకి అంత అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకు కొటేషన్ ఆల్రెడీ పంపించేద్దాం. ఇది మనకి ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానీ తను ఏం అడుగుతున్నాడంటే, ఐ హావ్ సమ్ డీటెయిల్స్ టెక్ గ్యాడ్జెట్స్ దట్ యూ హ్యావ్ టు ఎంటర్ ద ఎంఎస్ ఎక్సెల్. ఇట్స్ అంతా ఆల్ ద డీటెయిల్స్ లేటర్. ఇఫ్ నో అబౌట్ ద ఎక్సెల్ దెన్ యూ కెన్ డూ ఇట్. మనకి ఎక్సెల్ తెలిసి ఉంటే వాళ్ళు తను ఏమంటున్నాడంటే, తన దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ డీటెయిల్స్ ఉన్నాయంట. అవన్నీ మనం ఎక్సెల్ డీటెయిల్స్ లో మనం జస్ట్ టైపింగ్ చేయడం, అంతకు మించి ఏం లేదు. సో ఇదేంటంటే జస్ట్ సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనికి బిడ్డింగ్ అంటే మనం దీనికి ఇంట్రెస్ట్ ఉన్నా అని అడుగుతుంది. తను ఎంత అంటుందంటే ఈ వర్క్ అంతా తనకి $50 లోపే కావాలి అంట. $250 లోపే అంటే మనం ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏంటంటే దీన్ని మనం ఎలా ఆడుతున్నాం అంటే చూడండి, ఇక్కడ స్కిప్ ఫర్ ఫన్ కొట్టేసి స్కోప్ ఆఫ్ వర్క్. సో ఇక్కడ మనం ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట. సో మనం ఇంట్రెస్ట్ మనం టోటల్ గా చూపించాలంట. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ సో ఇదంతా మనం ఎంత క్లియర్ గా మెన్షన్ చేస్తే వాళ్ళంతా ఈజీగా మనకి ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, అండ్ మనకి తను అడిగేది ఏంటంటే మెయిన్ గా ఎక్సెల్ గురించి అడుగుతున్నారు కాబట్టి మనము ఎక్సెల్ లో మనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పడం చాలా బెటర్. సో ఇక్కడ నేను అదే మెన్షన్ చేస్తున్నాను. అండ్ సో ఇక్కడ మనం తను అడిగింది $250 కాబట్టి మనము ఇది నేను ఎంత బిడ్ చేస్తున్నానంటే, నేను ఐ విల్ వర్క్ ఫర్ $150 అని పెడుతున్నాను. సో ఏంటంటే మనము ప్రజెంట్ ఫస్ట్ కాబట్టి సో మనం తక్కువలో మెన్షన్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అట్లీస్ట్ మనకి ఒక 5 ప్రాజెక్ట్స్ మనకు ఖచ్చితంగా అయిపోయి ఉంటే మనము తను చెప్పినది $250 కి మనం $200 అలా సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకే చేస్తున్నాను, అయిపోయింది. సో సబ్మిట్ కోడ్ అయిపోయింది. షేర్ బై ఈమెయిల్. ఇప్పుడు ఇన్ కేస్ తను ఓకే చేస్తే మనకి ఈమెయిల్ వస్తుంది అనమాట. సో సబ్మిట్ ఇప్పుడు కొటేషన్స్ చేశాను, అయిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ సింపుల్. చూస్తున్నారు కదా ఎంత లేదు ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. తను అడిగిన వర్క్ని నేను ఈ టైంలో చేయగలుగుతాను అని. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీరు డిస్క్రిప్షన్ చాలా మంచిగా ఇవ్వాలి, ఎందుకంటే ఒక రెజ్యూమ్లో మీరు ఎంత ఘనంగా మెన్షన్ చేస్తారో ఇది కూడా అలాగే అనుకొని ఆల్రెడీ ఒక దగ్గర మీరు సేవ్ చేసుకోండి ఒక డేటా. ఏంటంటే నాకు ఇంత ప్రాక్టీస్, నేను ఎక్సెల్లో వర్క్ చేయగలుగుతాను, నేను ఆల్రెడీ వర్క్ చేసిన ప్రీవియస్గా నాకు ఆల్రెడీ ఎంఎన్సీస్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలా మీరు మెన్షన్ చేస్తుంటే ఏంటంటే మెన్షన్ చేస్తే అక్కడ మనకి జాబ్ ఇచ్చేతను కూడా తను మన డీటెయిల్స్ అన్ని చెక్ చేసి ఓకే తనకి ఇంత ఉంది అని కానీ మనకి ఆ వర్క్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఇదేంటంటే జూలై 3కి నేను ఆల్రెడీ సెండ్ చేశాను, ఇక 3 కాబట్టి. సో తను చూద్దాం, అక్కడి నుంచి మనకి రిప్లై ఏంటంటే మన అఫీషియల్ ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చాం కదా, మన మెయిల్ ఐడికే వస్తుంది. సో మనకి ఏదన్నా ఎవ్రీథింగ్ మెయిల్ ఐడికి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా 1 more జాబ్ అయితే చేస్తాము, అయిపోయింది. ప్రాజెక్ట్ ఫినిష్ చేసి విత్ ఇన్ టైంలో మనం మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. కానీ ఇచ్చిన తర్వాత మనకి అమౌంట్ అనేది మనకి ఎలా వస్తుంది అనేది కొంచెం మనం ఆలోచించాలి కదా. సో అది కూడా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ పైన సెట్టింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. మనం ఇక్కడ ఫైన్ వర్క్ అయిపోయింది కదా, తర్వాత ఇక్కడ జాబ్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇది క్లిక్ చేస్తే మనం అంటే ఆల్రెడీ ప్రీవియస్గా చేసిన జాబ్స్ అనమాట అవి. సో ఈ జాబ్స్ మనం వన్స్ వాళ్ళు ఓకే చేస్తే ఇక్కడ మన జాబ్స్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి అనమాట. ఈ ఫినిష్ అయిపోతే ఇక్కడ జాబ్ ఫినిష్ అయిపోతే పక్కనే పేమెంట్స్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏంటంటే మనం పేమెంట్స్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి పేమెంట్స్ అని ఇస్తారు. పేమెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంత పేమెంట్ వచ్చింది అనేది ఇక్కడ వస్తుంది అనమాట మనకి. సో మనకి అప్రాక్స్ $100 వచ్చింది అనుకోండి, ఆ $100 ఇక్కడ వస్తుంది అనమాట. మనకి $100 వచ్చినవి అని. ఆ వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్ మెథడ్స్ అని ఉన్నాయి, చూశారు కదా. ట్రాన్స్ఫర్ మెథడ్స్ అనేది మనకి ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో మాక్సిమం మనకి ఏంటంటే మన క్రెడిట్ కార్డ్ ఉంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పేపాల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. పేపాల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి
ఇది అని కాదు, ఎక్కడ మన ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్ లో చేసినా కానీ మన ఆన్లైన్ పేమెంట్స్ అనేది కానీ పేపాల్ అనేది చాలా సెక్యూరిటీ చాలా బాగుంటది అనమాట. ఇంటర్నేషనల్ వైడ్ గా మనకి ఇప్పుడు వాళ్ళ పేమెంట్ కూడా మనకి వాళ్ళు ఏం చేస్తారంటే US డాలర్స్ అయినా కానీ పౌండ్స్ అయినా కానీ ఇలా పంపిస్తుంటారు. బేస్డ్ ఆన్ వాళ్ళ కరెన్సీ వీళ్ళు వాళ్ళు పంపిస్తుంటారు అనమాట. సో పేపాల్ మనం ప్రిఫర్ చేసి అంటే పేపాల్ నుంచి మనకి విత్ ఇన్ సెకండ్స్ అనేది వచ్చేస్తాయి ఫ్రెండ్స్. విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. మనం ఈ బ్యాంక్ అకౌంట్ ఇదంతా డిఫరెంట్, వైర్ ట్రాన్స్ఫర్, పయోనీర్ ఇవన్నీ ఏంటంటే మనకి ట్రాన్స్ఫర్ అనేది లేట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే సెక్యూరిటీ అంతా మనకి ఎస్టిమేట్ చేయలేం. ఈ పేపాల్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్ గా మనకి చాలా బెటర్ అనమాట. ఇన్ కేస్ మీకు పేపాల్ అనేది మీకు తెలియదు అంటే నేను లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఒక వీడియో ప్రీవియస్ గా చేశాను, పేపాల్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, సో ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అనేది పేపాల్ నేను ఒక వీడియో చేశాను. సో ఆ లింక్ మీరు చూడండి, పేపాల్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, అందులో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలనే దాని మీద ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. వాట్సాప్ చెప్పాను కదా, దాంట్లో కూడా చూద్దాం. థింగ్ ఏంటంటే మీకు ₹1 కూడా ఎక్కడ ఇన్వెస్ట్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరైనా మనకి కాల్ చేసి ఇట్లా మీ వర్క్ మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఇక్కడ మీకు ఫస్ట్ ఇంత పేమెంట్ ఉంటుంది, దీనికి ఇంత పేమెంట్ అంటే మాత్రం ఏదున్నా కానీ అఫీషియల్ గూగుల్ వెబ్సైట్ నుంచే నాకు మెయిల్ చేయండి, నేను అలాగనే సెండ్ చేస్తా, కానీ నేను ఏం చేయనని చెప్పండి. ఎందుకంటే సమ్ ఫ్రాడ్స్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఫ్రెండ్స్, అందుకని చెప్తున్నాను. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్ చేయండి. ఎవ్రీథింగ్ ఇస్ జెన్యూన్. మీరు ఒకసారి చూడండి, మీకు ఇది కాకపోయినా మీకు ఇంకే అదర్ స్కిల్స్ ఉంటాయి కానీ ఇందులో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, మీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఒక గ్రూప్ క్రియేట్ చేసిన వాట్సాప్ లో, అది డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, అందులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే అందులో మీకు రెగ్యులర్ గా జాబ్ అప్డేట్స్ ఇస్తుంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ వర్క్ నాట్ ఓన్లీ దిస్, మీకు సింపుల్ గా పార్ట్ టైం గా చేసుకునే ఎవ్రీథింగ్ కూడా నేను అందులో మెన్షన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మీకు కామెంట్స్ చేస్తే నేను ఖచ్చితంగా మీకు చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ చాలా మందికి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జాబ్ పోయిన వాళ్ళు ఉన్నారు, కొంచెం మీరు వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసినా, అట్లీస్ట్ మీరు ఒక ఛానల్ గురించి చెప్పినా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. అంతే, అంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్.